ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ సంపత్ సముద్రాల గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, గోల్డ్ ప్రైసెస్ చూసుకుంటే గత 4 రోజుల నుంచి తగ్గుతుంది, పెరుగుతుంది. చాలామంది ఏంటంటే తగ్గిపోతుంది, 60 వరకు వచ్చేస్తుందని కొంతమంది అంటున్నారు. పెరిగితే మాత్రం 1,00,000 దాటేస్తుందని కొంతమంది అంటున్నారు. అసలు ఈ హెచ్చు తగ్గులు అనేవి ఎందుకు వస్తూ ఉంటాయి అంటారు? బంగారం అనేది మనకి ముందు నుంచి ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్, అసెట్. ఆడవాళ్ళందరూ చూసినే కాకుండా ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళందరూ కూడా దీన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా మన దగ్గర ముందు నుంచే ఉంది. దీన్ని సేఫ్ హెవెన్ అసెట్ అని కూడా అంటారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో బంగారం మాత్రం మోసం చెయ్యదు, నష్టం కలిగించదు అనే నమ్మకం ఉన్నా. ఇప్పుడు షార్ట్ టర్మ్లో ఫ్లక్చువేషన్స్ ఉన్నప్పటికీ కూడా బంగారం ధర పెరుగుతూనే ఉంటుంది. ఇట్ విల్ బీ ఫ్లక్చువేటింగ్ అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్ అమ్మా. ఇప్పుడు మనకి ఈ మధ్యకాలంలో మీరు చూసినట్టయితే నవంబర్లో కొంచెం ధరలు తగ్గాయి అని అనుకున్నాం, అవునా? మళ్ళీ పెరుగుడు మొదలైంది, అవునా? ఇప్పుడు మళ్ళీ వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇట్ విల్ గో లిటిల్ హై. వెడ్డింగ్ సీజన్ అయిపోయిన తర్వాత ఇవన్నీ షార్ట్ టర్మ్ ఇంప్లికేషన్స్. ఓకే, మళ్ళీ వెడ్డింగ్ సీజన్ పోగానే కొంచెం తగ్గుముఖం పట్టినట్టు పట్టచ్చు, కానీ మళ్ళీ వేగం పుంజుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అంటే ఎంతవరకు తగ్గుతాయి, ఎంతవరకు పెరుగుతాయి అంటే ఎంతవరకు తగ్గుతాయి, ఎంతవరకు పెరుగుతాయి అనేది మనం కొలమానం చెప్పలేం. కానీ ఇప్పుడు ఎందుకు పెరుగుతాయి, ఎందుకు తగ్గుతాయి అనేది ఆలోచనలు తీసుకుందాం మనం. బంగారం అనేది ఇంటర్నేషనల్, మనం ఇంపోర్ట్ చేస్తాం, కొన్ని సౌత్ ఆఫ్రికాలో ప్రొడ్యూస్ అవుతుంది, ఇంపోర్ట్స్ అవుతాయి. బంగారం ధర ఇంటర్నేషనల్గా మానిటర్ చేయబడుతుంది అండ్ ఇది డాలర్లో అమ్మకాలు కొనుగోలు అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో డాలర్ ధర. ఎప్పుడైతే రూపాయి విలువ డాలర్ కంపారిజన్లో పడిపోతుందో అప్పుడు బంగారం ధర విపరీతంగా పెరుగుతుంది. ఎప్పుడైతే కొంచెం రూపాయి పుంజుకుని ప్రైస్ పెరుగుతుందో అప్పుడు బంగారం ధర తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఇప్పుడు డాలర్ ధరని మనం కంట్రోల్ చేస్తున్నామా? అవునా? మన అభివృద్ధిని బట్టి ఒకసారి కంట్రోల్ అవుతుంది. మళ్ళీ మన దగ్గర ఉన్న ఛాలెంజెసే కాకుండా పొలిటికల్ గ్లోబల్ పొలిటికల్ కండిషన్స్ చూసుకున్నట్టయితే గ్లోబల్ పొలిటికల్ కండిషన్స్ కూడా చాలా ఇంపాక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ మధ్యలో మనం చూసినట్టయితే ఇంటర్నేషనల్ డిస్టర్బెన్స్లన్నీ వల్ల కూడా ప్రతి చోట కూడా వి విల్ హ్యావ్ ఎకనామిక్ స్లో డౌన్. ఎప్పుడైతే ఎకనామిక్ స్లో డౌన్ ఉందో అన్ని ఇన్వెస్ట్మెంట్ మార్కెట్లు దెబ్బతింటాయి, అవునా? ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ మార్కెట్లు లేవు అని అన్నప్పుడు ఎవ్రీ ఇన్వెస్టర్ విల్ లుక్ ఫర్ అ సేఫ్ ఆప్షన్ అండ్ gold becomes safe option. When gold becomes safe option, then the price hike is a possibility. ఇదొకటి. రెండవది, ఏ ఎకానమీస్ అయినా, మన భారతదేశం ఎకానమీ కానివ్వండి లేదా వేరే దేశాల్లో కానివ్వండి, ఎప్పుడైతే వాళ్ళు కొంత రిజర్వ్స్ పెంచుకుందాము అని డిసైడ్ చేసుకుంటారో, ఎప్పుడెప్పుడైతే ఎకానమీస్ రిజర్వ్ చేద్దాము అని గవర్నమెంట్లు డిసైడ్ చేసుకుంటే ఆ రిజర్వ్స్ పెరిగినప్పుడు కూడా బంగారం ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకటి పొలిటికల్ రీజన్ అయితే, ఒకటి పర్టికులర్ కంట్రీస్ యొక్క ఎకనామిక్ సిచ్యువేషన్ మీద కూడా. మూడవది ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ ఎలా పెరుగుతూ ఉంటే దెన్ అప్పుడు ఇంకా మనం వెళ్ళి టీవీలు కొనం, మనం వేరే వస్తువులు కొనం, వాటి మీద పెట్టే బదులు వి ఫీల్ లైక్ పుట్టింగ్ దట్ మనీ ఆన్ గోల్డ్. సో ఇలా ఎప్పుడైతే దాని డిమాండ్ పెరుగుతుందో, ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ నేషనల్ ఎకానమీ రీజన్, ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ పెళ్ళిళ్ళ రీజన్ కానివ్వండి, ఫెస్టివల్ రీజన్ కానివ్వండి, రిజర్వ్స్ రీజన్ కానివ్వండి, ఎప్పుడైతే వాటి డిమాండ్ పెరుగుతుందో ఆటోమేటిక్గా ప్రైసులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకు ధరలు పెరుగుతున్నాయి తప్పితే మీరు చూసుంటారు నిన్న మొన్నకి 500-600 రూపాయల తేడా
ఒక 600 రూపాయలు తగ్గింది అని చెప్తే కానీ ఇది చాలా టెంపరీ, ఇట్ విల్ బి టెంపరీ థింగ్. అలా ఈ మాత్రం తగ్గు హెచ్చులు అనేవి ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటాయి. బట్ పూర్తిగా పడిపోతుంది, 50,000కి వచ్చేస్తుంది, 60,000కి వచ్చేస్తుంది అనేది మాత్రం మిథ్యే. ఐ డోంట్ థింక్ దట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ప్రైస్ ఇదే రేంజ్లో సస్టైన్ అవుతుంది, విత్ అ వెరీ స్మాల్ వేరియన్స్ ఆన్ అ పాజిటివ్ సైడ్ ఆర్ నెగటివ్ సైడ్. అంటే సార్ ఇప్పుడు ఇలా తగ్గుతూ పెరుగుతున్న టైంలో ఈ గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఆప్షన్ అంటారు? అందుకనే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా మానిటర్ చేసి చేసుకోవాల్సిన డెసిషన్. నేనేమన్నానంటే ఈ షార్ట్ టర్మ్లో వస్తున్న చేంజెస్ని కాకుండా లాంగ్ టర్మ్లో వాట్ కైండ్ ఆఫ్ కండిషన్స్ ఆర్ దేర్, గ్లోబల్ సినారియోలో చూసినట్టయితే సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి, ఇండియన్ ఎకానమీ ప్రకారంగా చూసినట్టయితే పరిస్థితులు ఎలా ఉన్నాయి, మార్పులు ఎలా అవుతున్నాయి అనే ఈ న్యూస్ని చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్న వాళ్ళు లాంగ్ టర్మ్ కోసం పెడుతూ ఉంటారు. పెళ్ళిళ్ళకి పేరెంటాలకు కొనాల్సిన వాళ్ళు తప్పదు కాబట్టి కొనాల్సిందే, ఎక్కువైనా తక్కువైనా కొనాల్సిందే కొంటారు. కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం కొనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ మాత్రపు అంటే రోజువారీ న్యూస్ల మీద కాకుండా లాంగ్ టర్మ్లో వాట్ ఆర్ ది పాసిబుల్ సోషో పొలిటికల్ గ్లోబల్ సిచ్యువేషన్స్లో మార్పులు ఎలా రాబోతున్నాయి, ఏమవుతుంది అన్న వాటిని జాగ్రత్తగా మానిటర్ చేసి డిసైడ్ చేసుకోవడం ఎంతైనా అవసరం. మామూలుగా చూసుకుంటే ట్రంప్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ గోల్డ్ ప్రైసెస్ పెరగడానికి అని అంటున్నారు కదా సార్, అది ఎంతవరకు నిజం అంటారు? అమ్మ ట్రంప్ ఎఫెక్ట్ అని అంటే ట్రంప్ వచ్చేసి ఒకవేళ ట్రంప్ విధానాల వల్ల మన రూపీ వాల్యూ పడిపోయింది అనుకోండి, అప్పుడు బంగారం ధర పెరుగుతుంది. ఓకే, ట్రంప్ వచ్చేసి ఏం మాయ చేసేసి ఒక్క రోజులోనే రూపీ విలువ అయితే పడగొట్టే అవకాశాలు లేవు కదా. కాబట్టి అంటే పాలసీ చేంజెస్ అయితే ఖచ్చితంగా మారుతాయి. మారడం వల్ల మరి రూపీ డాలర్ వాల్యూ ఎలా మారుతోంది అన్న దాన్ని చూసుకున్నట్టయితే దానివల్ల ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అదే కాదమ్మా, మన ప్రభుత్వాలు మారినప్పుడు కూడా, మన సెన్సెక్స్లు ఫ్లక్చువేట్ అయినప్పుడు కూడా ఇవన్నీ కూడా బంగారం మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. కాబట్టి ఒక్క ట్రంప్ వల్లే బంగారం ధర పెరుగుతుంది, బంగారం ధర తగ్గుతుంది అని అంటే కాదు. కానీ ఇట్ క్యాన్ బి వన్ ఆఫ్ ద రీజన్స్. ఇట్ విల్ హ్యావ్ సమ్ ఇంపాక్ట్. ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఓవరాల్గా మీ అనాలిసిస్లో బంగారం పెరుగుతుంది తప్ప తగ్గదనే చెప్తున్నారా సార్? నాకు తెలిసైతే బంగారం తగ్గుతుంది అని అనుకున్నామ్మా నేను. తగ్గితే టెంపరీగా షార్ట్ టర్మ్గా తగ్గుతుందేమో, కానీ పెరగకపోయినా ఇట్ విల్ సస్టైన్ ఎట్ ద ప్రైస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.